వచ్చేసారు. రా నాయనా రా. నమస్కారం అండి. నమస్కారం. కూకో నాయనా, కూర్చోండి. హాయ్. అమ్మా, ఏదో పని మీద మన వీధికొచ్చారు. తిరిగెళ్తుంటే నేను ఎదురుపడ్డాను. ఇంటికి రమ్మంటే మొహమాట పడుతున్నారు. బలవంతంగా తీసుకొచ్చాను. మన ఇంటికి రావడానికి మొహమాటం దేనికయ్యా? ఇటుగా ఏదైనా పని మీద వస్తే ఇంటికొచ్చి కాఫీ ఒట్టి తాగి వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు ఇవ్వచ్చు కదమ్మా. ఇగో ఒక్క నిమిషం ఉన్నాయినా, ఇప్పుడే పంపిస్తాను. మీనాక్షి, మీనాక్షి. ఎంతవారు కాని ఏకాంతులైన కాని వాళ్ళు చూపు సోలగాను తేలిపోదు రొయ్. కైపులో కైపులో కైపులో. ఏయ్, బావా, మీరు సిగ్గుపడుతుంటే భలే ఉన్నారు. అప్పుడే మొదలెట్టేశారా మీ మరదల సరసాలు? నోరు మూసుకొని తిన్నగా ఉండండి. నువ్వు కూడా తొందరగా ఎవరో ఒకళ్ళని చూసుకుంటే ఆ బావతో కూడా ఇలాగే సరసంగా మాట్లాడతాంగా. నిన్ను చంపేస్తాను చూడు. ఇయ్యమ్మి. అక్క, నువ్వెక్కడికి? కాసేపు కూర్చో. కూర్చోండి. మీతో కాస్త మాట్లాడాలి. ఏదేదో మాట్లాడాలనుకున్నాను కానీ మాటలు రావట్లేదండి. మీరే ఏదైనా మాట్లాడండి. మీరు చాలా తక్కువగా మాట్లాడతారనుకున్నాను. అసలు ఇలా మాట్లాడకుండా ఉంటారని తెలీదు. సారీ. దేనికి? సర్లేండి, నేను ఒక విషయం అడుగుతాను, చెప్తారా? మీకు కాబోయే భర్త ఎలా ఉండాలనుకుంటున్నారు? ఐ మీన్, మన పెళ్ళయ్యాక నేను ఎలా ఉండాలనుకుంటున్నారు? నేనైతే ఎలా ఉండాలనుకుంటున్నాను తెలుసా? మొదట ఒక మంచి ఫ్రెండ్గా ఉండాలనుకుంటున్నాను. కాలు కింద పెట్టనివ్వకుండా, కళ్ళల్లో నీళ్లు తిరగనివ్వకుండా, పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని ఇలా సినిమాల్లో ఏదేదో చెప్తుంటారు. కానీ నేనలా చెప్పను. ఒకటి మాత్రం నిజమండి, మీరు మా ఇంటికి వచ్చిన తర్వాత మీరు మీ ఇంటిని మిస్ అవుతున్న ఫీలింగ్ ఏమాత్రం కలగనివ్వకూడదు అనుకుంటున్నాను. ఎంతంటే మీ అమ్మా నాన్నలు మీకు గుర్తుకు రానంతగా. మీ అభిరుచులు అలవాట్లు నాకైతే ఇప్పటివరకు ఏం తెలియదు. అవి తెలిస్తే దానికి అనుగుణంగా నేనుండాలనుకుంటున్నాను. మీకు విషయం తెలుసా? మన కోసం మేడ మీద పెద్ద రూమ్ కట్టిస్తున్నాను. అందులో ఎల్ఈడి టీవీ, ఫిష్ ఎక్వేరియం, రూమ్ బయట లవ్ బర్డ్స్, అందమైన మొక్కలు ఏర్పాటు చేయబోతున్నాను. ఇంత మంచి మనిషిని నేను మోసం చేయబోతున్నానా? తప్పే కాదు. మనసులో ఒక మంచి మనిషిని ఉంచుకొని మరో అతన్ని పెళ్లి చేసుకోవడం పాపం. తప్పే కాదు.
మనసులో ఒక మనిషిని ఉంచుకొని మరో అతన్ని పెళ్లి చేసుకోవడం పాపం. ఇతనికి నిజం చెప్పేస్తాను. వద్దు, ఎవరి కోసమైతే నేను ఈ పెళ్లి ఒప్పుకున్నానో, ఏ గొడవైతే జరగకూడదనుకున్నానో అదంతా నేను నిజం చెప్తే జరుగుతుంది. అందరూ నన్ను ద్వేషిస్తారు. అమ్మా నాన్న పరువు పోయిన తర్వాత ప్రాణాలతో ఉండరు. నాకు నా చెల్లెళ్ళు ముఖ్యం, అమ్మా నాన్న ముఖ్యం. నేను ద్రోహిగా మిగిలిపోతాను. నేను చెప్పను. ఏంటండి ఏదో చెప్పాలనుకుని ఆగిపోయారు? ఏం లేదు, మీతో సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. క్షమించండి. మెల్లిమెల్లగా మాట్లాడటానికి ప్రయత్నిస్తాను. రండి రండి. బాగున్నారా ఆంటీ? బావున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. నందు కూర్చోమ్మా, కాఫీ తీసుకొస్తాను. పర్వాలేదంటీ. నందు పర్లేదమ్మా, కూర్చో, పర్లేదు. కాఫీయే కదా, నేను తీసుకొస్తాను. నువ్వు రమ్మా. ఏంటి ఇది? ఇంట్లో ఇంత గొడవ జరుగుతుంటే ఆ అమ్మాయిని వెంట తీసుకొచ్చావేంటి? ఏం చేయనమ్మా, తను వస్తానంది. ఎవేట్ చేయలేకపోయాను. కొంపదీసి మన ఇంట్లో జరిగింది చెప్పావా ఏంటి? చిచి, అదేం లేదమ్మా. నందు అన్నయ్య ఎక్కడా? వాడు ఏ నిమిషంలో ఇంట్లో ఉంటాడో, ఎప్పుడు బయటికి వెళ్తాడో ఎవరికి తెలుసు? మీరు వచ్చే ముందే ఎక్కడికో హడావిడిగా బయటికి వెళ్ళాడు. అదే, ఎక్కడికి వెళ్ళాడు? ఎవరికి తెలుసు? కాఫీ అమ్మా. వదినా, నువ్వెలాగూ 1-2 గంటలు ఇక్కడే ఉంటావుగా? అవునవును, నీకేదైనా పనుంటే బయలుదేరు, నాకేం అభ్యంతరం లేదు. అవునదినా, చాలా అర్జెంట్. ఒకరిని వెంటనే కలవాలి. వెళ్ళిరానా మరి? అలాగే. వెళ్ళొస్తానంటీ. సరేమ్మా. హలో మీనాక్షి? అవును, నేను నిధిని. చెప్పు నిధి. పిన్నుందా? లేదు, అమ్మా చెల్లి వాళ్ళందరూ భోజనాల ఆర్డర్ ఉందని తీసుకెళ్లారు. అంటే ఇంట్లో నువ్వొక్కదానివే ఉన్నావా? అవును. సరే, అయితే బాయ్. అలాగే. హాయ్ పర్దు. హాయ్, డీలర్స్ అందరూ వచ్చారా? 15 మంది వచ్చారు. ఇంకో 15 మంది ఆన్ ది వేలో ఉన్నారు. 30 మినిట్స్లో రీచ్ అవుతారు. అందరూ వచ్చాక మీటింగ్ స్టార్ట్ చేద్దాం. వచ్చిన వాళ్ళు అక్కడ కూర్చోబెట్టారు. టాప్ పరిచయం చేస్తా. ఓకే. లేడీస్ అండ్ జెంటిల్మెన్, దిస్ ఈజ్ పార్దు, అవర్ ఎండి.
మీరు మాట్లాడుతూ ఉండండి, కొంచెం సేపులో మీటింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే. ఏర్పాట్లన్నీ ఓకేనా? ఆల్మోస్ట్. లంచ్ ఎక్కడ ఏర్పాటు చేశారు? ఇదిగో ఇక్కడే పెట్టిస్తాను, ఇంకా రావాలి. ఇంకా రాలేదా? టైం అవుతుంది కదా. ఎవరికి ఆర్డర్ ఇచ్చారు? ఇదేంటి ఫ్యామిలీతో వచ్చింది? ఇక్కడ ఉన్న బారసాలు జరుగుతుందా? అదే నాకు అర్థం కావట్లేదు. ఎందుకు పిన్ని వాళ్ళు వచ్చారు? బాబు జాగ్రత్తగా దింపు. ఆ స్వీట్ బాక్స్ లవి పగిలిపోకూడదు. చేపల పులుసు ఒక చుక్క కూడా కింద ఒలిగిపోకూడదు. జాగ్రత్త నాయనా. అట్టాగే అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. అన్నయ్య, భోజనాలు ఎక్కడ పెట్టించను? అక్కడ పెట్టించరా? హలో. హాయ్ సార్. హాయ్. హలో సార్. హాయ్ సార్. హలో సార్. హలో, ప్లీజ్ బి సీటెడ్. You both follow me. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? గెట్ టుగెదర్ డీలర్స్ కి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. తెలివితేటలు చూపిస్తున్నావా కార్తీక్? నీకేం చెప్పాను? మంచి స్టార్ హోటల్ నుంచి భోజనాలు తెప్పించమన్నానా? ఏదో ముష్టి మెస్ నుంచి తీసుకొచ్చి వచ్చిన డీలర్స్ ని అవమానపడతాం అనుకున్నావా, లేక నన్ను అవమానపడతాం అనుకున్నావా? కాదు, ఐఎమ్ సారీ. నేను స్టార్ హోటల్ నుంచి తీసుకురామని చెప్పాను. వారు ఏంటిది? నీకు బాధ్యత అప్పగిస్తే ఇలాగైనా చేసేది? ఇంట్లో ఎందుకు తీసుకొచ్చావు? అన్నయ్య, ఒక్క నిమిషం. స్టార్ హోటల్లో ఏ మెనూ ఆర్డర్ చేశామో అదే మెనూ నేను కూడా తీసుకొచ్చాను, అంతకంటే రుచిగా. ఇడియట్! చేసిన నిర్వాహకం చాలక గొప్పలు చెప్పుకుంటున్నావా? చూసావా కార్తీక్, ఇప్పుడు తెలుస్తుందా? ఇంకొక క్షణం తన జాబ్ లో ఉండటానికి వీల్లేదు. వెంటనే టర్మినేట్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ ఫంక్షన్ యాజ్ అ మేనేజర్ గా నేనే ఆర్గనైజ్ చేస్తున్నాను. ఈ ఐడియాస్ అన్ని నావి. ఈ గెట్ టుగెదర్ పూర్తయిన తర్వాత నా ఐడియాస్ ఫ్లాప్ అని ఒక్కరి చేతైనా చెప్పించండి. అప్పుడు నేనే జాబ్ వదిలిపెట్టి వెళ్తాను. ఇరిటేట్ చేయకు. గెట్ లాస్ ఫస్ట్. కార్తీక్, ఇమీడియట్ గా స్టార్ హోటల్ నుంచి ఫుడ్ తెప్పించండి. కాదు, అవతల లంచ్ టైం అయింది. ఇంకో పావు గంటలు అందరికీ భోజనాలు వడ్డించాలి. ఇప్పుడు ఆర్డర్ ఇస్తే అంత ఫాస్ట్గా డెలివరీ చేస్తారు? పోయింది. కంపెనీ పేరు సర్వనాశనం అయిపోయింది. సార్, మీరు కాస్త రిలాక్స్ అవ్వండి. ఏం చేయాలో మేనేజర్ గా నాకు తెలుసు. ఏదైనా తప్పు జరిగితే అప్పుడు అడగండి. అన్నయ్య, నేను ఏర్పాట్లు చూసుకుంటాను. కార్తీక్, దిస్ ఇస్ నాట్ ఫెయిర్. సారీ పాదు. ఎవరు? నందు. తలుపు మీనా. ఎందుకు వచ్చారు? నీతో మాట్లాడాలి. మాట్లాడటానికి ఏం లేదు, వెళ్ళిపోండి. తలుపు మీనా. దయచేసి వెళ్ళిపోండి. మా అమ్మ వాళ్ళు బయటికి వెళ్ళారు, వచ్చే టైం అయింది. లేరని తెలుసుకునే వచ్చాను. తలుపు మీనా. తీయను. మీనా. తలుపు మీనా. మీనా. అయ్యో, దయచేసి గొడవ చేయకుండా వెళ్ళిపోండి. చుట్టుపక్కలంతా చూస్తారు. అయితే తీ, లేకపోతే అందరికీ వినబడేలా అరుస్తా. ప్లీజ్ మీనా. ప్లీజ్ వెళ్ళిపోండి. మీనా ప్లీజ్. మీనా, లేకపోతే అందరికీ వినబడేలా అరుస్తా. ప్లీజ్ మీనా.
మీనాక్షి, మీనాక్షి, నీతో కొంచెం మాట్లాడాలి మీనాక్షి. మధురం మధురం ఎప్పుడు ప్రేమ, సహజం సహజం ఇలలో ప్రేమ, కలల సీమలో నిజము ఈ ప్రేమ, అనురాగం పలికించే ప్రియనేస్తం ప్రేమ. నీ ఆలోచనలతో చచ్చిపోతున్నాను మీనా. ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను. దయచేసి నన్ను ఒంటరి వాణ్ణి చెయ్యొద్దు. ప్లీజ్ నా పరిస్థితి అర్థం చేసుకోండి. నన్ను అర్థం చేసుకో మీనా. ప్రతి నిమిషం నరకం అనుభవిస్తున్నాను. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. నాకు మరో దారి తెలియడం లేదు మీనా. ఎందుకు నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు? మీకు ఇది వరకే చాలా క్లియర్ గా చెప్పాను కదా. దయచేసి అంతా మర్చిపోండి. చచ్చిపోమంటే చచ్చిపోతాను కానీ మర్చిపోలేదు మీనా. చేస్తాను చేస్తాను అని బెదిరించడం కాదు, నేనే చేస్తాను. అప్పుడు నా కుటుంబం మొత్తం చచ్చిపోతుంది. అప్పుడు సంతోషంగా ఉంటుందా మీకు? ఎందుకు ఎందుకు ఇలా చిత్రవద చేస్తున్నారు? ప్లీజ్ అలా అనుకు మీనా. నువ్వు హ్యాపీగా ఉండాలని ఇంత తాపత్రయపడుతున్నాను. లేను, మీ వల్ల నేను ఎక్కువ బాధపడుతున్నాను. నన్ను అర్థం చేసుకోండి.